హలో అండి, నేను మీ డాక్టర్ తేజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఆరిజిన్స్ ఐవీఎఫ్ సెంటర్. ఈరోజు నేను మీ ముందుకి పీసీఓడి, దాని కారణాలు, లక్షణాలు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఎగ్ డెవలప్ అయి రిలీజ్ అవ్వడానికి 10 నుంచి 16 రోజుల మధ్యలో టైం పడుతుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఆ ఎగ్ డెవలప్మెంట్ అనేది డిలే అవుతుంది. ఐదర్ అంటే నెల పట్టొచ్చు, 45 days పట్టొచ్చు, 2 months, 3 months, అట్లా 6 months అలా డిలే అవుతుంది. సో ఈ ఎగ్ డెవలప్మెంట్ డిలే అవ్వడం వల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయి. సో 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, సమ్ టైమ్ 6 monthsకి ఒకసారి అలా డిలే వస్తాయి. అండ్ ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయి. అండ్ ఎగ్ డెవలప్మెంట్ లేట్ అవ్వడం వల్ల మేల్ హార్మోన్స్ అనేవి బాడీలో ఎక్కువగా పెరుగుతాయి. దానివల్ల పింపుల్స్ రావడము, అన్వాంటెడ్ హెయిర్ రావడము ఉంటుంది. అండ్ ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ పనిచేసే రిసెప్టార్ యాక్టివిటీ కూడా తక్కువగా ఉంటుంది పీసీఓడిలో. సో ఆ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ గెయిన్ ఉంటుంది. ఇదంతా ఒక విషియస్ సైకిల్. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, వెయిట్ గెయిన్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దీనికి ఎక్కడో ఒక దగ్గర చెక్ పాయింట్ పెట్టాలి. అదేంటంటే నార్మల్గా పీసీఓడికి డైట్ అండ్ ఎక్సర్సైజ్ మెయిన్ ట్రీట్మెంట్. డైట్ రెగ్యులర్ లో కార్బోహైడ్రేట్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అండ్ ప్రాపర్ స్లీప్ అండ్ రెస్ట్ కూడా పీసీఓడి వాళ్ళలో అవసరం. అండ్ ఎక్సర్సైజెస్ చేస్తే కూడా ఎక్సర్సైజ్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి సెన్సిటివిటీ పెరిగి దానివల్ల కూడా ఎగ్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ టైంకి జరగడం అవుతుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువ అవుతాయి. సో పీసీఓడి ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే ఆరిజిన్స్ ఐవీఎఫ్ సెంటర్ని కన్సల్ట్ అవ్వండి.